హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండి హెల్తీ అయిన సోయాతో పులావ్ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా తక్కువ టైంలో హడావుడి లేకుండా సింపుల్గా చేసి పిల్లలకి లంచ్ బాక్స్ కోసమైనా ప్రిపేర్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ సోయా పులావ్ కోసం ఒక గ్లాస్ వరకు నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. నార్మల్ రైస్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళని పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదండి. ఇవి కడిగి పక్కన పెట్టేసుకున్నాక 50% ఉడికించుకున్న సోయాని తీసుకొని అందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకొని 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఇది మొత్తం అంతా మిల్ మేకర్కి పట్టే విధంగా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద నేను కుక్కర్ని పెట్టుకున్నాను. మామూలుగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హోల్ స్పైసెస్ తీసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, 2-3 లవంగాలు, 1 పువ్వు, కొద్దిగా షాజీరా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలాగా చీల్చుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇది మొత్తం బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా కరివేపాకు, అలాగే ధనియాల పొడి, బిర్యానీ మసాలా అన్నీ వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ మొత్తం ఆయిల్లో పట్టేసి మసాలాలు పట్టిన తర్వాత కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసేసుకొని ఇది కూడా మసాలాలు మొత్తం బాగా పట్టేలాగా ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ని తీసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఈ రైస్ మొత్తం వేసేసుకొని ఈ రైసు, ఈ లోపల ఉన్న వెజిటేబుల్స్ ఇవి మొత్తం కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది. మనకి గ్రేవీ అనేది ఉన్నట్లయితే 1 గ్లాస్ వాటర్ అయితేనే సరిపోతుంది అనమాట. నేను 1 గ్లాస్ వాటర్ వేసేసి విజిల్ పెట్టాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసినాక మనకి పులావ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. చక్కగా చాలా బాగా వచ్చింది. చూసారా, చాలా టేస్టీ అండి. తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది. పిల్లలకైనా లేదా ఇంట్లో వాళ్ళకైనా ఈజీగా చేసి పెట్టచ్చు. నచ్చిందా వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి.